గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రతి జిల్లాలో ఉన్న చాలామంది వాళ్ళందరినీ పేరు పేరు పెట్టి పిలవగల గుర్తు, జ్ఞాపకము, అసోసియేషను, ట్రావెల్ ఆదిశేషగిరిరావుకు మాత్రమే ఉంది అని చెప్తారు. కరెక్టే. నేను కూడా ట్రావెల్ అయ్యాను కదా వాళ్ళతోటి 40-50 ఏళ్ళుగా ట్రావెల్ అయ్యాను కాబట్టి వాళ్ళు మా ఏ ఫంక్షన్స్ ఉన్నా పిలుస్తాను, వాళ్ళు ఏ ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు పిలిస్తే వాళ్ళ ఊరు వెళ్తాను నేను. అంటే లాయల్టీ అనేది ఒకటి ఉంటుంది సార్. మీరు అన్నారు 20 సంవత్సరాలు అయింది ఆయన నటించడం మానేసి, బట్ వాళ్ళు ఇప్పటికీ కృష్ణ గారి ఫ్యాన్స్గా ఉండడానికే ఇష్టపడతారు అని చెప్పేసి మహేష్ బాబు గారు ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ, నాకున్న ఫ్యాన్స్ అంటే మా ఘట్టంలేని ఫ్యాన్స్ ఇంకా ఎవరికి ఉండరు ఇలాంటి ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళు వేరే ఎవరిని ఇంతలా అభిమానించరు. సినిమా బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, సినిమా బాగలేకపోతే బాగలేదు అందరికంటే ముందు వాళ్ళే చెప్తారు. అది కృష్ణ గారి నుంచి అట్టాగే వస్తుంది. అవును. సో ఒక లాయల్ ఫ్యాన్స్ అనమాట కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే, ఘట్టంలేని ఫ్యాన్స్ అంటే. అవును, వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆయన సినిమా బాగున్నా బాగలేకపోయినా ఎట్లా చేస్తే బాగుంటుందని అది కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. అన్నీ కూడా ఆయన ఎప్పుడు ఏదో క్రిటిసైజ్ చేశారని ఎప్పుడు ఫీల్ అవ్వడు. సార్ ఎవరి దగ్గర ఉన్నా అది మంచి కానీ చెడు కానీ స్వీకరిస్తారు. ఆయన ఫ్యాన్స్ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారు సార్? కృష్ణ గారు ఎలా ఆలోచించేవారు ఫ్యాన్స్ గురించి? ఫ్యాన్స్ గురించి బాగా ఎన్నోసార్లు చెప్పాడు, ఈ జన్మలో తీసుకోలేని రుణం మీద. 1970లోకి వెళ్తే అప్పటికి మీరు ఇద్దరు హీరోలతో, అంటే వాళ్ళు అప్పటికి హీరోలు కాలేదు, ఒక ఇద్దరితో రూమ్లో ఉండేవాళ్ళు, రూమ్మేట్స్ వాళ్ళిద్దరు. మీకు తర్వాత కాలంలో వాళ్ళిద్దరు హీరోలు అయ్యారు. ఎవరు వాళ్ళిద్దరు? 70కి ముందు నేను అడుగుతుంది. 70 ముందు కాదు, 66లో. 66. నేను కృష్ణరాజును చంద్రమోహన్. మీ ముగ్గురు రూమ్మేట్సా? ఎలా ఉండేవారు సార్ ముగ్గురు? నేను కాలేజీకి వెళ్ళేవాడిని, వాళ్ళు అప్పుడు రంగుల రాటం సినిమా తీసేవాడు చంద్రమోహన్, కృష్ణరాజము చిలకూరు, ఇంకా ముగ్గురు ఒక చోటే ఉండేవాడు. ఎందుకు సార్ 1970కి రాగానే మీరు బాగా చదువుకున్నారు, కానీ ఒక్కసారిగా అన్నయ్య కోసం స్టూడియో ఒక బ్యానర్ క్రియేట్ చేయాలని, ఆ బ్యానర్లో సినిమా చేయాలని, యాక్చువల్గా అప్పుడు కృష్ణ గారితో సినిమాలు చేయడానికి కొన్ని 10 మంది నిర్మాతలు ఎప్పుడు రెడీగా ఉండేవారు. అలాంటి సమయంలో పద్మాలయ బ్యానర్ని స్థాపించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ముగ్గురు బ్రదర్స్ కూర్చొనే మాట్లాడుకున్నాం. అప్పటికి రామారావు నాగేశ్వరరావు సినిమాలు కొంచెం పెద్ద ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు, పెద్ద పిక్చర్లు తీసేవాళ్ళు. కృష్ణ గారితో సినిమాలు చేసేవాళ్ళు అందరూ కొంచెం మీడియం బడ్జెట్తో సినిమాలు చేసేవాళ్ళు. ఓకే, అంటే సెకండ్ ర్యాంక్ పిక్చర్స్. ఈ ఫస్ట్ ర్యాంక్ పిక్చర్స్, సెకండ్ ర్యాంక్ పిక్చర్స్. మనం సొంత బ్యానర్ అయితే కొంచెం బడ్జెట్ పెంచి తీయచ్చు, మంచి సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతో రామారావు నాగేశ్వరరావు లెవెల్తో ఎట్ పార్ నిలబడేట్టు ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం మీద మనం పెద్ద బడ్జెట్ పెట్టుకోవడానికి బయట ప్రొడ్యూసర్లు ఆలోచిస్తారు కదా, ఈ ఆర్టిస్ట్కి ఎంత బడ్జెటే అనేది. దాన్ని మించిపోవాలంటే కొంచెం పెద్ద సినిమాలు తీయాలంటే మనం సొంతంగానే ట్రై చేద్దాం అని రామారావు అప్పటికే ఎన్ఏటి మాకు స్ఫూర్తి. జనరల్గా రామారావు ఎన్ఏటి సంస్థతోనే ఆయన పెద్ద ల్యాబ్లోకి వెళ్ళారు. ఓకే, విజయ ప్రొడక్షన్స్ ఒక పక్క జరుగుతున్నా ఆయన ఎన్ఏటి ఫస్ట్ సినిమాలు 1-2 ఫెయిల్ అయినా కూడా పిచ్చి పొల్లయ్య, తోడు దొంగలని, తర్వాత చేసిన సినిమాలు పెద్ద సినిమాలు చేశారు. జయసింహ మీరు చూశారు లేదు, పాండురంగ భాష్యం, సీతారామ కళ్యాణం, ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు చేసి ఒక లెవెల్కి తీసుకెళ్ళారు. అట్లా మనం కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే మోసగాడు చేసిన, 12 కాపురం చేసిన, దేవుడు చేసిన మనసు, సీతారామరాజు, పాటి పంటలు, ఇట్లా వరుసన మీరు చూస్తే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఓ పెద్ద సినిమా. ఆ రోజున దసరా పుల్లోడితో పోటీ పడాలని 12 కాపురం తీసిన, ఏదో ప్రేమనగర్తో పోటీ పడాలని మేము దేవుడు చేసిన మనసులు తీసిన, వీటన్నిటికన్నా మించి సీతారామరాజు తీసిన. అవన్నీ సొంత బ్యానర్ వల్లే సాధ్యమైంది. సీతారామరాజు ఇంకో ప్రొడ్యూసర్ చేయమంటే చేయలేడు కదా. అంతే కదా. అవును, మనం కష్టమో నష్టమో మనమే భరించి చేద్దాం అనే ఉద్దేశంతో నిర్మించిన సంస్థే పద్మాలయం.